అదే చంద్రబాబు అవి ఇవ్వలేదు కదా జగన్ వచ్చి, అంటే వాళ్ళ పథకం అక్కడితో క్లోజ్. మళ్ళీ కొత్త పథకాలు తీసుకొస్తారు తప్పించి వాళ్ళ పథకాలు నీళ్ళు ఎవడు అమలు చేయడు. కాబట్టి ఇప్పుడు జగన్ దగ్గర నుంచి వచ్చేటువంటి 30-35 వేల రూపాయలు మినిమం పోతుంది కదా. అట్లాగే వాలంటీర్ ఆయన పెంచుతాడు అన్నటువంటి డబ్బులు, లేదా వాలంటీర్లకి ఆయన మళ్ళీ ప్రమోట్ చేస్తానన్నటువంటిది అంతగా వెళ్ళిందా అంటే సందేహమే. ఆ ఇంపాక్ట్ తో ఇటు ప్రో ఇన్కంబెన్సీ అవ్వచ్చు, ఇందాక ఇది యాంటీ ఇన్కంబెన్సీ చెప్పుకున్నాం, ప్రో ఇన్కంబెన్సీ అవ్వచ్చు. ఇక్కడ ఇవన్నిటి కాన్సెప్ట్ ఇందాక చంద్రబాబుకి చెప్పుకున్నట్టు, చంద్రబాబుకి ప్రో ఇన్కంబెన్సీ ఏమవుతుంది, జగన్ మీద ఎవర్షన్ కావచ్చు, ఈ ఉద్యోగుల వ్యవహారాలు కావచ్చు, ఈయనకంటే చంద్రబాబు బెటర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ తోడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ తోడు కావచ్చు, మోడీ ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ ప్రో ఇన్కంబెన్సీ అవుతాయి చంద్రబాబు గారు. యాంటీ ఇన్కంబెన్సీ ప్లస్ ప్రో ఇన్కంబెన్సీ అటు. ఓటర్ ఆలోచనలో మార్పు రావడానికి, పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ఏమైనా లింక్ ఉంటుందా? చాలా ఉంటది ఖచ్చితంగా. ఓటర్ ఆలోచన ఖచ్చితంగా మనం ఓటేసి మన అభిప్రాయం ఏంటో చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే ఓటేస్తారు. ఇది ప్రో ఇన్కంబెన్సీ అవ్వచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ అవ్వచ్చు. ఏదైనా సరే తన అభిప్రాయం ఏంటన్నది ఈవీఎం లోనే భద్రపరుస్తాడు. ఇది ఒకటి మాత్రం ఖాయం, ఇది ఈ యాంటీ ఆర్ ప్రో ఇన్కంబెన్సీ ఇట్ సెల్ఫ్ ఒక రకంగా చెప్పాలంటే కసి, తెలుగులో కసితో వేసిన ఓట్లు. అంటే చాలా స్ట్రగుల్స్ పడినప్పుడే ఆ మార్పు వస్తుంది, ఆలోచన వస్తుంది, మార్పు తీసుకురావాలనే ఆలోచన. ఈ 5 ఏళ్లలో నిజంగా అంత స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అయితే లేవనే చెప్తారు. అది తప్పు. స్ట్రగుల్ అని ఎవడంటాడు? ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవడు కాడే సెఫాలజిస్ట్ అయిపోయాడు. ఇవాళ డిగ్రీ గానీ డిప్లొమా గానీ పెడితే 14 రోజుల్లోనే డిప్లొమాలు వచ్చేస్తాయి అందరికి. ఆ స్థాయిలో సెఫాలజిస్టులు అయిపోతున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, 2014లో కేసీఆర్ గవర్నమెంట్, అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఆన్ కాంగ్రెస్. అదే సందర్భంలో అది ప్రో